హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఒక ప్రాంక్ వీడియో అయితే చేస్తున్నా. అది కూడా మా సిస్టర్ అండ్ మా మదర్ మీద. దేంతో అనుకుంటున్నారా? ఇదిగోండి, దీంతో చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మా సిస్టర్ మీద అయితే ప్రాంక్ చేస్తున్నాను. ఏమని చెప్తానంటే, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఆడదాము, నేను చెప్పిన దానికి నువ్వు రాంగ్ గా ఆన్సర్ ఇవ్వాలి అని అయితే నేను చెప్తాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో, వీడియో అనేది ఎలా రియాక్ట్ అవుతుందో అని కూడా చూడాలి మనం. ఇప్పుడు చూద్దాం. సత్య, నీకైతే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను, దానికి రాంగ్ గా ఆన్సర్ చేయాలి, రైట్? కానీ ఒకవేళ కనుక నువ్వు రైట్ ఆన్సర్ ఇస్తే మాత్రం నాకు చాక్లెట్ కొనాలి, ఓకేనా? నీ పేరేంటి? అప్పలమ్మ. అలా చెప్పకూడదే. నీ పేరేంటంటే నేను వేరే ఐటమ్ ఏదో చెప్పాను. అలా కాదే, నేను అడిగిన క్వశ్చన్లకి నువ్వు ఏదేదో మాట్లాడాలి, దాని ఆన్సర్ చెప్పకూడదు నన్ను. అప్పుడు నేను చెప్తాను, మాట్లాడుతాను. ఏది ఎక్కడుందే? ఏమో తెలీదు. చూసారు కదా సత్య రియాక్షన్ ఎలా ఉందో. ఇప్పుడైతే మా మదర్ మీద అయితే చేస్తాను. సేమ్ డైలాగ్, సేమ్, ఏమీ మారదు. చూద్దాం తను ఎలా భయపడుతుందో. ఇంకెలాగో మా చెల్లికి తెలిసిపోయింది కదా అని చెప్పి నేను మా చెల్లి కలిపి మా అమ్మ మీద అండ్ మమ్మీ మీద కూడా ప్రాంక్ చేశాను. ఇప్పుడు నేను పేరు అడిగాను అనుకో, దానికి వేరే ఆన్సర్ గట్టా చెప్పాలన్నమాట. ఓకేనా? చెయ్యి అత్తవేటి ఆవిడ మీద. సరే, నీ పేరేంటి? ఎవరితా నీ పేరు? భుజం మీద ఇప్పుడు చచ్చిపోయిన పిల్లల్ని బల్లిల్ని కూడా చేత్తో పట్టేసుకుంటది, అసలు భయమే లేదు. కొంతుందా అవన్నీ అడగాలి. నేను అడుగుతానే. సరే, అందుతుంది అని చెప్పాలంతే, ఓకేనా? జగన్ కాదు, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎలాగుందో అడుగుతుంది, బాగుందని చెప్పంటే. చంద్రబాబు భుజం మీద ఏటే? భుజం మీద, యువతల భుజం మీద. అమ్మ ఏటే భుజం మీద? నీ భుజం మీద ఏటుంది? తర్వాత నా కొడుకు తిషాన్ మీద అయితే చేశాను. కాకపోతే వాడు కొంచెం భయపడ్డాడు, చిన్నోడు కదా. ఇంకా మా తిషాన్ కదంటే భయం పోయింది. ఇప్పుడు చూడండి వాళ్ళ చిన్న మమ్మీని ఎలా ఏడిపిస్తున్నాడు. పాపం చాలా భయపడింది. సత్యకైతే టార్చర్ అయితే చూపించాడు ఆ రోజు నైట్ అంతానా. భయం నిజంగా అడుగు. ఏటమ్మాది అమ్మా, నాకు తీయమ్మా, నాకు అసేమవి చందాలంగా ఉంటుందా చూస్తేనే నాకు కడుపులో